ప్రభునందు ప్రియులారా, ఈరోజు కూడా పార్ట్ 2 పేతురును దేవుడు ప్రేమించిన జీవితం. దేవుడు ఎలాగ ప్రేమించినాడు పేతురును అన్న విషయాన్ని మొదటి భాగంలో మనము దేవుడు పేతురును తన అన్న ద్వారా మందిరాన్ని తీసుకొని వచ్చి ప్రేమించినాడు. రెండవది, పేతురు ఇంటిలో తన అత్తగారికి ఆరోగ్యం బాగాలేకపోతే దేవుడు ఆ యొక్క పేతురు ఇంటికి వచ్చి అతనికి ఆరోగ్యం ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ రీతిగానే అతని వలలో చేపలు లేకపోతే పేతురును ప్రేమించిన అతని వలలోకి చేపలనిచ్చి అతని జోబులో డబ్బులు తీసుకొచ్చి ఆర్థికంగా సహాయం చేసినాడు. అంత మాత్రమే కాదు, పేతురు సముద్రములో బాధపడుతున్నారు, ఎవరు నానివారు అక్కడ ఎవరూ లేరు. శిష్యులతో ఈయన కూడా ఎంతో బాధపడుతూ భయపడుతూ ఉన్నారు, మునిగిపోయే స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో దేవుడే అక్కడికి వచ్చి నేనే, భయపడొద్దు, భూతమని తలంచొద్దు, ఈ యొక్క తుఫాను చూసి కానీ భూతమని కానీ ఇక్కడ ఏదో తీరుతుంది కానీ మీరు భయపడొద్దు అని వారిని ధైర్యపరిచి బలపరిచిన దేవుడు ఈరోజు పేతురు జీవితంలో ఇంకా దేవుడు ఎలా ప్రేమించినాడు. ప్రియులారా, పేతురును ప్రేమించి దేవుడు ఇంకా ఏమి చేసినాడన్న విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం, ఆ యొక్క 28 నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు జీవితంలో ఒకటి రక్షణ ఆనందం ఇచ్చినాడు, రెండవది ఆరోగ్యం ఇచ్చినాడు, దేహానికి ఆరోగ్యం ఇచ్చినాడు, మనసుకు మానసికంగా కూడా అతనికి ఆరోగ్యం ఇచ్చినాడు. మూడవదిగా అతని ఆర్థిక పరిస్థితిని దేవుడు మెరుగుపరిచినాడు. ఇక్కడ నాలుగవదిగా అతడు భయములో ఉన్నప్పుడు భయమును తీర్చి అభయం ఇచ్చినాడు. ఐదవదిగా మనం గమనిస్తే పేతురు ఇక్కడ మునిగిపోతూ ఉన్నాడు, సముద్రములో మునిగిపోతున్నాడు. ప్రియులారా, నదిలో మునిగిపోతున్న వాణ్ణి ఒకరోజు ఒక ఆయన, మా యొక్క తమ్ముని బామర్ది, ఆ కేస్ కెనాల్లో అతడు దాటుకుందామని చెప్పి అతను దిగినాడు. కొంచెం దిగాలికల్లా ఫోర్స్కు కొట్టుకొని పోతున్నాడు, చేతికి కాలి అందడం లేదు. అప్పుడు అక్కడున్న రక్షించని కేకలేసినారు. వేస్తే ఒక మహనీయుడు అతడు వచ్చి అమాంతంగా అతన్ని తీసుకొని పట్టుకొని వచ్చేసి గడ్డుకు తీసుకొని వచ్చి దడి పట్టించినాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆయనే లేకపోతే నేను నా యొక్క కేస్ కెనాల్లో కొట్టుకొని పోయేవాని అని చెప్పినాడు. ప్రియులారు, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో అతడు ఇప్పటికి కూడా అతడు అనుకుంటే భయపడుతూ ఉంటాడు. ఆయన మహనీయుడు, అతడు నా జీవితానికి దేవుడు, అతడు లేకపోయింటే నా బ్రతుకు అన్యాయం అయిపోయిండేదని ఎప్పుడు కృతజ్ఞుడై బ్రతుకుతూ ఉంటాడు. ఆయనకు నేనేం చేయాలని చేతులు జోడించి నమస్కారం చేసి బయటకు వచ్చిన తర్వాత, అయ్యా, నా ప్రాణము కాపాడినటువంటి నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను, ఇదిగో 10,000 ఉంచండి. ప్రియులారా, ఆ విధంగా అతనికి ప్రాణం పోసిన వ్యక్తి అతడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు సముద్రములో మునిగిపోతున్నాడు. సముద్రములో మునిగిపోయే వ్యక్తిని భూమి మీద ఎవరైనా రక్షించగలరా? అక్కడ మునిగిపోతున్నప్పుడు పేతురు, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలేసినాడు. రక్షించుమనగా రక్షకుడు తన చేయి చాపి ఆ యొక్క సముద్రమును మునిగిపోతున్న పేతురును పైకి తీసుకొని వచ్చినాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ లోకములో, ఈ సముద్రం అనే లోకములో ఏ విషయంలోనూ మునిగిపోతున్నావు? ఏ విషయంలోనూ మునిగిపోతున్నావు? పాపం అలవాట్లలో మునిగిపోతున్నావా? రక్షణ పొందనప్పుడు ఏ అలవాటు అవుతుందో, రక్షించబడిన తర్వాత మందిరానికి వస్తూ కూడా అదే అలవాటు చేత ఇప్పటి వరకు నెట్టబడుతున్నావా? 10 ఏళ్ళైనా అదే పాపంతో సతమతం అవుతున్నావా? 20 ఏళ్ళైంది అదే పాపంతో సతమతం అవుతున్నావా? 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది విశ్వాసంలోకి వచ్చి అదే పాపము నేను బాధ పెడుతుందా? మాటికి దానిలోనే పడిపోతున్నావా? దానిలోనే మునిగిపోతున్నావా? గతంలో నీకు స్త్రీలతో ఎక్కువ మాట్లాడే గుణం ఉండొచ్చు, అదే నిన్ను శోధించి పదే దాంట్లో పడేస్తుందా?
సిరి శోధనలో కానీ, డబ్బు శోధనలో కానీ, లేకపోతే జీవడంబములు కానీ, గర్వములు కానీ, ఏ విషయంలో నువ్వు గతంలో ప్రభు నమ్మనప్పుడు బాధపడుతున్నావో అదే పాపము, అదే శోధన నేను మాటికి పడగొడుతుందా? ప్రభువా, ఈ పరిస్థితిలో నేను మాటికి పడిపోతున్నాను తండ్రి, నాకు సహాయం చేయమని పేతురు అడిగినట్లు అడిగితే సముద్రములో సముద్రం మునిగిపోతున్న వ్యక్తిని రక్షించినట్టుగా ఈ లోకమనే సముద్రములో, పాపమనే సముద్రములో నీ అలవాటు ఏ విధమైనటువంటి దాంట్లో మునిగిపోతున్నావో ఆ మునిగిపోతున్న నేను పైకి తీసుకురాని ప్రభు సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ భూమి మీద ఏ మానవుడైనా బాగుపడాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే బాగుపడాలి. పాపములో మునిగిపోకుండా ఒక వ్యక్తి పైకి రావాలంటే యేసు ప్రభు ద్వారానే. ఈ భూమి మీద పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, పాపం నాలో ఉన్నదా అని చెప్పి అడిగినవాడు, పాపులలో చేరక ప్రత్యేకం ఉన్నవాడు, ఆకాశం కింద ఈ భూమి మీద ఏ నామమున నీకు రక్షణ గలదు. రక్షణలు 3 రకాలు: భౌతికమైన రక్షణ, మానసికమైన రక్షణ, నిత్య రక్షణ. ప్రియులారా, భౌతికమైన రక్షణ పేతురును ప్రియులారా సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడినాడు. ఆత్మరక్షణ తన అన్న దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అతనికి ఆత్మబోధ బోధించి ఆత్మరక్షణ ఇచ్చినాడు. నిత్య రక్షణ ఈ లోకం విడిచిన వెంటనే ప్రభు యొక్క మహిమలో కూడా, అక్కడ పరలోకంలో కూడా నీకు రక్షణ ఇవ్వగలడు. భౌతికమైన, మానసికమైన, ఆత్మీయమైన రక్షణ, శరీర రక్షణ, మనస్సు రక్షణ, అలాగనే కుటుంబ రక్షణ, ఆత్మరక్షణనిచ్చే దేవుడు ఆయన. భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి రక్షకుడు కనుక ఆ పేతురును చేయబట్టుకొని పైకి తీసుకొచ్చిన దేవుడు, ప్రభువా నన్ను రక్షించమని నీ చేయిస్తే అమాంతంగా దేవుడు నీ చేతులు దాటిపోయి ఉండొచ్చు. అన్ని పరిస్థితులు, నీ భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, అనారోగ్య పరిస్థితులు, ఇంట్లో ఆర్థికంగా ఏ పరిస్థితులు అన్నీ దాటిపోయి ఉండొచ్చు, కానీ నీ చేతులు దాటి ఉండొచ్చు, కానీ దేవుని చేతులు దాటలేదు. ఇంకా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని హస్తములు దాటిపోలేదు ఏ పరిస్థితి అయినా సరే. దేవుడు తన బాహువులు, బలమైనటువంటి బాహువులు పట్టుకొని అతని పైకి తీసుకొచ్చిన దేవుడు, ఎక్కడను పోతున్నా, ఎంత లోతుకు పోయినా, ఎంత పాపను కూరుకుపోయినా, ఎన్ని పరిస్థితులను కూరుకుపోయినా అక్కడి నుంచి తన బలమైన చేవు. ప్రియులారా, యెషయా గ్రంథం 40 అధ్యాయములు అంటాడు కదా, జానతో ఈ ఆకాశం కొలదూచిన వాడెవడు? కనుక జారబెడితే ఆకాశం కూడా సరిపోదంట దేవునికి. ఈ భూమిలో ఉన్న మట్టి అంతా కూడా అట్లా కొలపాత్రలు పెట్టుకున్నాడంట. సముద్రంలో నీళ్ళని పురుషుడిలో పట్టుకున్నాడు. అటువంటి దేవుని దాటి ఏ పరిస్థితిని వెళ్ళగలదా? అందరూ అనుకున్నారు చేతులు దాటిపోయినాడు లాజరు అని. అందరూ అనుకున్నారు అయిపోయింది పరిస్థితి, హతం, ఈ కుటుంబ పని అయిపోయింది, ఇంకా మగదిక్కు లేడు ఇంటికి. బేతనీలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకోండి, చుట్టుపక్కల గ్రామాలు అనుకోండి, బంధువులంతా అనుకోండి, అయిపోయింది పరిస్థితి అది అని. కానీ దేవుడు సమాధి వరకు వెళ్ళి రాయిని తొలగించమన్నాడు. రాయిని తొలగించడం మన పని. రాయి లోపల ఉన్న లాజరు బయటికి రా అని అన్నాడు. అంటానే అతడు బయటకు వచ్చినాడు. అందరూ ఒక వ్యక్తి చనిపోతే అయిపోయింది పని అనుకుంటారు, కానీ అయిపోలేదు. జీవాధిపతిని నేను జీవం పోసి బ్రతికించాలని ఆ కుటుంబంలో జీవం పోసి గడిపింది, గొప్ప కార్యం చేసినాడు. ప్రియులారా, నీ కుటుంబ పరిస్థితి అయిపోయింది, నా పిల్లోని పరిస్థితి అయిపోయింది, నా భర్త పరిస్థితి అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా భార్య పరిస్థితి అయిపోయింది, ఇంకా మా బ్రతుకు ఇక బాగుపడదు, ఈడెక్కడికి రాడు, ఇంకా మునిగిపోయినాడు పూర్తిగా దీంట్లో అనుకుంటున్నారా? అయితే అటువంటి స్థితిలో నుండి దేవుని బలమైన బాహువులు పట్టుకొని నిన్ను పైకి తీసుకురావడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిని నా దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకొందును. పేతును ఆదుకున్న దేవుడు నీతి అనే దక్షిణాస్తముతో నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను ఆదుకోవడానికి ఆయన సమర్థుడై ఉన్నాడని మనవి చేస్తున్నాను. ఈ పరిస్థితి అంతా కూడా ఓడలున్న వారందరూ చూస్తున్నారు. దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆయన మురికినారు. ప్రియులారా, ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆయన మురికినారు. ప్రియులారా, మరి నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి అందరూ కూడా నివరిపోయినటువంటి వాళ్ళు, ఇంకా మా పరిస్థితి అయిపోయింది, ఇంకా పేతురు పరిస్థితి అయిపోయింది, మునిగిపోయినాడు అనుకుంటుండగా దేవుడు పైకి తీసుకొచ్చి అందరూ దేవుని మహిమపరిచే విధంగా, మురికే విధంగా దేవుడు కార్యం చేసినాడు. నీ వాళ్ళందరూ కూడా చూసి ప్రభువును నమ్ముకునే విధంగా నీ కార్యము దేవుడు చేయబోతున్నాడు. నిన్ను బట్టి అనేక మంది ప్రభువును మహింపరచబోతున్నారు. నిన్ను బట్టి అనేక మంది ప్రభులోకి రాబోతున్నారు. నిన్ను బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి మానసిక భౌతికమైన స్వస్థ పొందబోతున్నారు. నిన్ను బట్టి అనేక మంది ధైర్యపరచబోతున్నావు. నీ ద్వారా అనేక మంది ధైర్యం పొందబోతున్నారు. మునిగిపోతున్న నిన్ను
పైకి తీసిన దేవుని చూసి అనేక మంది దేవుని మహిమపరచబడబోతున్నారు. అబ్బా, ఈ వ్యక్తి ఎట్లొచ్చి ఈ కూపంలో నుంచి, పాపం నుండి, ఈ వ్యక్తి ఎట్లొచ్చి ఈ శాపంలో నుండి, అబ్బా ఈ అలవాట్ల నుంచి ఎట్లా బయటపడా, ఏమిటి పరిస్థితి, ఇతను మార్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చేతులు జోడించి నమస్కరించబోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నీ శోధన ఉన్నా, దేవా నా చేత కావడం లేదు, ఈ పాప నుంచి బయటపడడం నా చేత కావడం లేదయ్యా, ఈ పాప నుంచి బయటపడడం నా చేత కావడం లేదయ్యా, ఈ అలవాటు నుంచి బయటపడడం నా చేత కావడం లేదయ్యా, ఇదిగో ఈ పరిస్థితి నాలో ఉంది నాయనా, ఇదిగో ఈ యొక్క తలంపులు నన్ను శోధిస్తున్నాయి, నా చూపులు నన్ను శోధిస్తున్నాయి, నా నోరును శోధిస్తుంది, నా చేతులు నన్ను శోధిస్తున్నాయి తండ్రి, నన్ను ఈడ్చుకుపోతుంది పాపం. అయ్యా, ఈడ్చుకుపోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితి నుంచి నాయనా నా చేయి పట్టుకొని ఆ స్థితిలో మీద వెళ్ళకోకుండా సహాయం చేయి తండ్రి అంటే, పేతురును చేయబట్టుకొని పైకి తీసుకొచ్చిన దేవుడు నీ చేయి పెట్టుకొని కూడా పైకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, పేతురు జీవితంలో మునిగిపోతున్న అతని స్థితిని పైకి తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేసి, ఈ లోకమనే సముద్రములో ఏ పాపములో మునిగిపోతున్నావో, ఏ పేదరికములో, ఏ శాపములో మునిగిపోతున్నావో, ఏ దరిద్రతలో మునిగిపోతున్నావో, ఏ అనారోగ్యముతో మునిగిపోతున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు మునిగిపోతున్నావు, పడిపోతున్నావు మాటి మాటికి, ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను లేపడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. ఆయన చేతులు చాపడి ఉన్నాయి. నా కుమారుడా, ఇదిగో నీ వైపు నా చేతులు చాపడినాయి, దేవా నన్ను రక్షించమని అడుగు, ఆయన బలమైన చేతులు నేను పైకి తీసుకొని వస్తాయి. ఏ పాపంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పిల్లలు కానీ, నిన్ను కానీ, భర్తను కానీ, నీ సంఘంలో ఉన్న సేవకుడు కానీ, అలాగే సేవకుడు కూడా, విశ్వాసులు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో పడిపోయినా, వాళ్ళు దేవుని భాగమేక మందిరానికి రాక నొప్పించుతుండవచ్చు, లేటుగా వస్తూ నొప్పిస్తుండవచ్చు, వాళ్ళ కోసం కూడా నువ్వు విజ్ఞాపన చేయి. దేవుడు వాళ్ళ పడిన స్థితిలోంచి లేవనెత్తడానికి ప్రభు సమర్థుడు. ఆమేన్. సంఘానికి స్థాపకుడైన దేవదేవుడు, సంఘములో ఉన్న ప్రతి పిల్లలు కూడా ఆయన పిల్లలే, వాళ్ళను కూడా దేవుడు నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు అని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కనుక ఇక్కడ సముద్రములో మునిగిపోతున్న పేతురును దేవుడు కాపాడినట్లు మనం చూస్తున్నాం. ఆ వ్యక్తిని కాపాడినాడు. 6వదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనములో మల్కు చెవిని తెగ నరికినాడు పేతురు. కత్తి తీసుకొని తెగ నరికినప్పుడు అప్పుడు వెంటనే అక్కడ సైనికులు అంతా ఉన్నారు. పేతురును పట్టుకోవాలి. పేతురును దేవుడు ఎంత ప్రేమించినా అంటే చూడండి, ఎవరైనా మనల్ని కొట్టినట్లయితే సులుకుముట్టుగా గోడ మన తగులుకునేదనుకోండి, గోడనే తిరుతాం, గోడనే గుద్దుతాం. అలాగనే మనము వెళ్తూ ఉంటాం, మోకాలు గోడకేసి కొట్టుకునేదనుకోండి, మన వాకిట్లో నుంచి వెళ్తుంటాం, పట్టె కానీ లేకపోతే ఆ మోటు కానీ కొట్టుకుంటే ఆ పట్టెను తిరుతాం, తర్వాత బండబూతులు ఆడతాం. ఆ తాళ్ళట ఆ బాధ, ఆ మోకాలు నొప్పి తగిలినప్పుడు లేకపోతే ఏదన్నా కలిగినప్పుడు వెంటనే వాళ్ళని భయంకరంగా తిరుతాం. ఎవరైనా మనసు కష్టం కలిగి చేసినారో వాళ్ళని తిరుతాం. ఈ విధమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఒక నొప్పికి కలగజేస్తే వాళ్ళను, గోడైనా ఏదైనా మనిషి అయినా మనం వాళ్ళని వెంటనే ప్రతిచర్య తీసుకుంటాం. అయితే పేతురు కత్తి తీసుకొని మల్కు చెవి నరికినాడు. దానికంటే మనం ముందు గమనిస్తే ఇంకొక విషయం అక్కడ చూస్తే, పేతురు ఇంట్లో డబ్బులు లేవు, అంటే ఒకసారి పన్ను కట్టడానికి కూడా ఇంట్లో ఏమీ లేవు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి ఒక మాట ఉంది అక్కడ, ఒక చూడండి ఆ మాట. 17వ అధ్యాయము 24వ వచనం నుండి 17-24. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరసికేలు పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసికేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడకమని పేచి యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచున్నది? భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచి నా ఎడల ఒక సెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, పేతురు పన్ను కట్టడానికి అతని దగ్గర ఏమి లేదు. ప్రభువు అద్భుతము చేస్తున్నాడు. నీవు
ఆ యొక్క వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళి ఏమంటున్నాడంటే సముద్రంలో పోయి గాలం వేసి వేయగా ఒక చేప దొరుకుతుంది. ఆ చేపను మీరు తెరిచి చూస్తే నోట్లో ఒక సెకెల్ ఉంటుంది, దానిని నీవు పన్ను వాళ్లకు చెల్లించు అని అన్నాడు. ప్రియులారా గమనించాలి, మానవ జీవితంలో మన జీవితంలో ఎవరికి ఏది చెల్లించాలనో అది చెల్లించమంటున్నాడు. కనుక ప్రభు ఎవరికి అభ్యంతరకరంగా ఉండడు. ప్రభువు పన్ను చెల్లించే వారికి మనం కుమారులమే, స్వతంత్రులమే. అయితే ఈ భూమి మీద మనం ఉన్నాం గనక ఒకరి అభ్యంతరకరంగా ఉండకుండాన్నట్లు ఎవరికి ఏది చెల్లించవలనో వారికి చెల్లించమని దేవుని వాక్యమును ప్రభు సెలవిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో లేఖనం ఇలా రాయబడి ఉంది. కాబట్టి 13వ అధ్యాయం 17వ వచనం, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవరికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికినీ వారి వారి రుణములు తీర్చుడి. అందరికినీ వారి వారి రుణములు తీర్చుడి. ప్రియులారా, ఎవరికి ఏ విధము ఏ రుణము పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరైనా ప్రభు నమ్మకముందు నీవు ఎవరి దగ్గర రుణం తెచ్చుకుంటావు, అది చాలా మొండికేసి ఉంటావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రుణము నువ్వు తీర్చాలి. అదే మారు మనసు అంటే. ప్రభుని నమ్మిన వాళ్ళు ప్రభును మహింపరచాలి, ప్రభువుకు మహిమ రావాలి అంటే నీ యొక్క అప్పులు ఎవరికైనా పడి ఉంటే వాళ్ళకు తీసుకెళ్ళి అప్పుడింత నేను గతంలో నీకు రుణమున్నాను, ఎగరగొట్టినాను, నన్ను క్షమించు, ఇది అప్పుడిస్తా అని చెప్పి నెలల సంవత్సరాలు కూడా జరిగింది, నన్ను క్షమించు, ఇప్పటి నుంచి నేను ప్రభుని నమ్ముకున్నాను, నాకు కలిగిన అలవాట్లన్నీ తీసేసుకున్నాను, నాకు మిగిలిన దాంట్లో నీకు నెల కొంత తీసుకొచ్చిస్తాను, దయచేసి నేను అప్పు ఇవ్వలే, ఆ యొక్క వడ్డీ ఇవ్వలేను కానీ అసలైన నీకు చెల్లిస్తానని ప్రేమతో వాళ్ళ దగ్గరికి చెల్లిస్తే ఏమిటి ఇతనిలో ఇంత మార్పు వచ్చింది, ఇతనిలో మార్పు రావడానికి కారణం ఏంటని వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత నేను అడుగుతారు, ఇంత నువ్వు మొండోనివి, నువ్వు తీసుకుంటే డబ్బులు ఇచ్చేవని కాదు, ఇప్పుడు ఎంతో ప్రేమతో నీ నుండి డబ్బులు వస్తాయని కూడా మేము ఊహించలేదు, అటువంటి పరిస్థితుల్లో నీవే మా దగ్గరికి వచ్చి నీ డబ్బులన్నీ కూడా అడుక్కొని చెల్లిస్తున్నావంటే అసలు నీలో వచ్చిన మార్పు ఏంటి? అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పవచ్చు. నేను చెడ్డ ఆలోచనలు కలిగిన వాడిని, చెడ్డ అలవాట్లు కలిగిన వాడిని, చెడ్డ చూపులు కలిగిన వాడిని, చెడ్డ బ్రతుకు నా బ్రతికే మంచిది కాదు, ఇలాంటి బాగులేని బ్రతుకును, నశించిపోయిన నా బ్రతుకును, నా జీవితం చీచి అనిపించుకున్న నా బ్రతుకు ఈరోజు బాగుపడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నా జీవితం బాగుపడిందని నేను కూడా సాక్ష్యం ఇవ్వచ్చు. కనుక ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువు చేసిన కార్యం అందరికీ వారి వారి రుణములు తీర్చాలి. ఎవరికి ఏ రుణం తీర్చాలనో వారికి అందరికీ కూడా ఆ రుణము తీర్చాలని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక అందరికీ వారి వారి రుణములు తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు ఎవరికి ప్రేమ చూపాలని వారికి ప్రేమ చూపు, ఎవరికి భయపడాలని వారికి భయపడు, ఎవరిని గౌరవించాలో గౌరవించు, ఎవరిని ప్రేమించాలో ప్రేమించు, ఎవరికి నువ్వు ఏం చేయాలనో అది నువ్వు వారికి చేయి, అందరికీ వారి వారి రుణములు తీర్చమని దేవుడు చెప్తున్నాడు. కనుక ఎవరి దగ్గర రుణం ఉంటే ఆ రుణము దేవుడు తీర్చమంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ప్రభు అన్నాడు, మన ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండాన్నట్లు వెళ్ళి పన్ను కట్టు అన్నాడు. ప్రియులారా, నీవు నేను అనేకులకు అనేక విషయాలు అభ్యంతరం, నీ భర్తకు నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావేమో, నీ భార్యకి నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావేమో, నీ పిల్లలకు నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావేమో, నీ యొక్క బంధువులకు నువ్వు అభ్యంతరకరంగా ఉన్న ప్రభు దగ్గర రావడానికి. అలాగనే నీ కుటుంబంలో తల్లిదండ్రులు పరలోకమందున్న మా తండ్రి అని పిల్లల ఎదుట నువ్వు అంటున్నావంటే నీలో వాళ్ళు తండ్రి లక్షణాలు, దేవుని దైవికమైన లక్షణాలు. మా తండ్రి ప్రార్థన పడు, మా తండ్రి వాక్యం చదువుతాడు, ఏ పాపం చేయడు, సారాదాగడు, తర్వాత వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, మా తండ్రి మా అమ్మను కొట్టడు, తిట్టడు, క్షమిస్తాడు, ఇంట్లో ప్రేమ కలిగి ఉంటాడు. ఈ తండ్రి ఇలాగున్నాడు గనక ఆ పరలోక తండ్రి కూడా అలాంటి మంచి గుణాలు కలిగిన వాడేమో, అందుకే ఆ ప్రభుని నేను కూడా నమ్ముకుంటానని ఈ తండ్రిని బట్టే పరలోక తండ్రిని ప్రజలు నమ్ముకుంటారు, నీ పిల్లలు నమ్ముకుంటారు. కనుక ఎవరికి ఏ విషయంలో రుణపడి పిల్లల దగ్గర కూర్చొని నుంచి మాట్లాడు, వాళ్ళతో వాళ్ళ విషయాలు తెలుసుకో, భార్యతో కూర్చొని మాట్లాడు, నా భర్త నాకు మంచి తోడు, నా తండ్రి ఆ పరలోక తండ్రి ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆ దేవుడు ఈయన వలే ఉంటాడేమని చెప్పి మేము దేవుని నమ్ముకోవడానికి మా తండ్రి కారణమని చెప్పగలిగితే ఎంత సంతోషం. మా తండ్రి మాకు రోల్ మోడల్, మా తండ్రి మాకు మాదిరి మేము దేవుని నమ్ముకోవడానికి. ఈరోజు మేము స్థితిలో ఉన్నామంటే మా అమ్మ మా నాన్నే అని చెప్పగలిగితే ఎంత సంతోషం. ప్రియులారా,
అందరికీ వారి వారి రుణములు తీర్చమని దేవుడు చెప్తున్నాడు. కనుక అందరికీ వారి వారి రుణములు మనం తీర్చాలి. అది అని దేవుని అందరికీ వారి వారి రుణములు తీర్చండి. ఎవరి ఎడల భయమో, ఎవరి ఎడల సన్మానమో, ఎవరికి ఏది కలిగి ఉండవనో, ఎవరికి ఏది విషయమో అన్నీ అందరికీ వారి వారి రుణములు తీర్చమంటున్నాడు. కనుక నీవు దేవుని కార్యములకు అభ్యంతరకరంగా ఉండకున్నట్లు ఎవరికి ఏమి చేయవలనో అన్నీ, భార్యవైతే భర్త విషయంలో అన్ని విషయాలు లోబడు, భర్తకు లోబడు. తర్వాత భర్తవైతే నీ భార్యను ప్రేమించు, పిల్లలైతే తల్లిలకు లోబడి ఉండండి. అలాగనే వర్కర్ అయితే తన యజమాని ఎడల, పరలోకంలో యజమానుడికి ఎలా లోబడుతున్నావు అలాగే ముస్కలం యజమానుడు కూడా లోబడి దేవుని మహిమకరంగా ప్రతిఫలం దేవుడిస్తాడు. అలాగే అత్తవైతే కోడలను ప్రేమించు, కోడలవైతే అత్తను గౌరవించు. అలాగే దేవుని సన్నిధిలో తల్లిదండ్రులైతే పిల్లలను నిష్ఠుర పెట్టక వాళ్ళని సరైనటువంటి ప్రభు బోధలు శిక్షలు పెంచుదాం. ఈ రీతిగా మన జీవితాలు మన పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండానట్లు నీవు అందరికీ వారి వారి రుణములు తీర్చు. ఇక్కడ మనము పేతురు జీవితంలో పన్ను ప్రభు చెల్లిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక నీవు నేను ప్రభువా నేను అభ్యంతరకరంగా ఉన్నాను, ఇదిగో ప్రజలకు నాయన సంఘములో నాయన నన్ను చూసి ఎంతోమంది ఎనికి జారుకున్నారు, నిజమే నా బ్రతుకు ఎంతోమందికి అభ్యంతరకరంగా ఉంది ప్రభువా, అభ్యంతరకరముగా ఉన్న నా జీవితాన్ని మార్చు ప్రభువా అని నువ్వంటే అభ్యంతరకరముగా ఉన్న నీ జీవితాన్ని ఆయన మార్చి నీ జీవితాన్ని ధన్యం చేయగలడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మన దేవుని గ్రంథములు గమనించినట్లయితే పేతురు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నట్లు పన్ను కూడా ప్రభు చెల్లించి అతనికి సహాయం చేసినట్టు చూడగలుగుతున్నాం. ఇంతవరకును ఇతరులకు అభ్యంతరకరంగా ఒకవేళ ఉండొచ్చునేమో, కానీ అభ్యంతరకరముగా నిన్ను ఉండకుండా నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. నీకు ఇంతవరకు ఈ అభ్యంతరకరంగా నేను ఇతరులకు ఉన్నాను, ఈ విధంగా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నావా? యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండవు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నేను మారుస్తాడు. కనుక ప్రియులారా, నీ నోటి మాటలు అలాగే నీ జీవితంలో నీ పనులు, నీ చేష్టలు, నీ అలవాట్లు అనేకులకు అభ్యంతరకరంగా ఉన్నావేమో, అయితే వాటిని దేవుడు విడిపించి దేవుడు అభ్యంతరకరముగా ఉన్న నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయనుగాక. దేవునికి స్తోత్రం. తర్వాత మనం గమనించినట్లయితే 7వదిగా ఇక్కడ ఆ మలుకు చెవి నరికినాడు. లూకాసు వార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం. 26వ అధ్యాయం 51వ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడింది. ఆ మాట చదువుతాను. నాతో పాటు మీరు కూడా తీస్తే చదవండి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి నరికాను. యేసు, నీ కత్తిని ఎవరిలో తీరిపెట్టుము, కత్తి పట్టుకుని వారి కత్తి చేత నశిస్తారు. ఈ సమయంలో నేను నా అతన్ని వేడుకొని ఎడల అతడు 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని అనుకొనుచున్నావా అని చెప్పి అతనితో అన్నాడు. ఇక్కడ మనము ఈ కత్తితో నరికిన వ్యక్తి ఎవరు అని అంటే పేతురు కత్తితో నరికిన తర్వాత చెవి పెరగబడింది. ఇప్పుడు ఈ వ్యక్తిని పట్టుకోవాలి. కొట్టిన వ్యక్తిని ఎవరు కూడా తిరిగి కొడతారు. తర్వాత వాళ్ళ సైనికులు కనుక పట్టుకొని తీసుకెళ్ళి జైలు వేసి అతన్ని చిత్రహింసలు చేసి అతనికి ఏ విధమైన నేరం పెట్టి అతన్ని కొట్టచ్చు, అతన్ని చంపొచ్చు. కానీ అయితే ప్రభు అన్నాడు, ప్రియులారా, వీరిని వదిలిపెట్టండి, ఇదిగో నేను నన్ను పట్టుకొనండి అని చెప్పినాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 57వ వచనం, యేసును పట్టుకొనిన వారు పేతురును పట్టుకోవాలి, కానీ ఎవరిని పట్టుకున్నారు? యేసును పట్టుకున్నారు. యేసు అతన్ని ఎంతగా ప్రేమించిన అంటే ఇతన్ని వదిలిపెట్టండి, నన్ను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు పేతురును. కానీ ప్రభు అన్నాడు, ఇతను వదిలిపెట్టండి, ఇతని బదులు నన్ను పట్టుకోండి అన్నారు. ప్రియులారా, పేతురు బదులు యేసు ప్రభు అక్కడ పట్టబడినట్లు మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు అతని జీవితంలోకి వచ్చి అతని జీవితంలో అతడు పట్టబడిన విధానాన్ని మనం చూస్తాం. కనుక నీవు నేను మనమందరం కూడా మనకు బదులుగా మన ప్రభు పట్టబడినాడు, మనకు బదులుగా ప్రభు కొట్టబడినాడు, మన శాపములకు బదులుగా ఆయన శాపగ్రస్తుడైనాడు, మన ధనికులు కావడానికి ఆయన దరిద్రుడైనాడు, మన పాప పరిహారం కొరకు ఆయన రక్తము గార్చినాడు, అలాగే మన శిక్షను ఆయన భరించినాడు, మనకు బదులుగా ఆయన మరణించినాడు. ఎంతగా ప్రేమించిన
దేవుడు అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక పేతురు బదులు మరణించిన వాడు, పేతురు మరణించాలి, కానీ పేతురును పట్టుకోవాలి, కొట్టాలి, తిట్టాలి, నెట్టాలి. కానీ పేతురును దేవుడు విడిపించి అతని బదులుగా పట్టబన్నాడు, కొట్టబన్నాడు, నెట్టబన్నాడు. అతని బదులుగా హింసించబన్నాడు, అతని బదులుగా చంపబన్నాడు యేసుప్రభు. అతని బదులుగా చంపబడినట్టు మనం చూడగలుగుతున్నాం. నీకు బదులుగా, నా బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన కొట్టబన్నాడు, నెట్టబన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే పేతురు చేపలు పట్టడానికి వెళ్తాడు. చేపలు పట్టడానికి వెళ్తే మేము కూడా వస్తామని మిగతా శిష్యులు అందరూ వెళ్తారు. చేపలు రాత్రంతా పట్టినారు, ఒక్క చేప దొరకలేదు. ప్రభు ఉదయం వచ్చి ఈ వల కుడివైపున వేయండి అన్నాడు. ఆయన మాట చొప్పున వేయగా విస్తారమైన 153 గొప్ప చేపలు పన్నాయి. అప్పుడు పేతురు, పాపాత్ముడను ప్రభువా, ఇన్ని కార్యాలు చేసిన దేవుని ప్రేమను తెలుసుకోలేనటువంటి వ్యక్తిని, నేను దేవుని పనికి పిలువబడి మళ్ళీ తిరిగి దేవుని పని చేయకుండా మళ్ళీ నేను లోకములో పడిపోయినాను, ఇంత పాపాత్ముడైన నన్ను ఇంతగా ప్రేమించినావా దేవా అని చెప్పి ప్రభు పాదాల దగ్గర పడతాడు. అప్పుడు పిల్లలారా భోజనం చేయండి అని ప్రభువును విడిచిపెట్టి వెళ్తున్నా కూడా దేవుని వెంటాడుతున్న ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. నీళ్ళు వద్దు నాకు, నేను పోసుకొని అంటే ఎంటబడి వానికి పిలుచుకొని వచ్చి నీళ్ళు పోసినాడు. నాకు అన్నం వద్దని పరిగెత్తంటే పిలుచుకొని వచ్చేసి తల్లి అన్నం పెట్టినట్టుగా, నైనా నేను స్కూల్ వెళ్ళనని చెప్పి అంటే పిలుచుకొని వచ్చి ప్రేమించి మొద్దాడి ఎన్నో చేసి ఆ యొక్క బాబును స్కూల్ పంపి అతను ఒక స్థాయికి తెచ్చినట్టుగా దేవుడు కూడా నేను సేవ చేయను అని చెప్పి తిరుగుతున్న పేతురును వెంటాడి ప్రేమిస్తూ అంటున్నాడు, వీరందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు? ఇదిగో వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆ పేతురును ప్రేమిస్తూ ఆ మాటలు అంటున్నాడు. మనం చూస్తున్నాం 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయంలో నా గొర్రెలను కాయుము. తర్వాత ప్రభు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయు అని చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా ఒక పని అప్పగిస్తున్నాడు ఇప్పుడు పేతురుకు. ఇదిగో పని చేయి. అలాగే ప్రభువా, నువ్వు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తాను, ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతానని చెప్పి దేవుని కొరకు బ్రతికి గొప్ప కార్యం జరిగించినట్టు మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో వాక్యం వింటుండగా నీవు దేవుని పని చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావా? ఇంట్లో పని చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావా? సంఘంలో దేవుని పని చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావా? సమాజంలో తప్పించుకొని తిరుగుతున్నావా? నీవు తప్పించుకొని తిరుగుతుండగా దేవుడు నిన్ను వెంటాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా పని చేయి, నా గొర్రెపిల్లను మేపు అంటున్నాడు. ఇంట్లో పని చేయి, సంఘంలో పని చేయి, సమాజంలో చేయి, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. పేతురును గొప్పగా దీవించినాడు. పేతురుడు ఈరోజు మన జ్ఞాపం చేసుకుంటుంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పేతురు, నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందువుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, పేతురును ఎంతగానో ప్రేమించినావో, దేవుడు నీవెంతో ప్రేమించినావు నాయనా, అంతవరకు ప్రేమించినావు. ప్రేమించిన నీవు మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నావు. పేతురు, నిన్నెంతో నేను ప్రేమించి నీకు రక్షణ ఆనందం ఇచ్చినాను, ఎంతో ప్రేమించి నీ ఇంట్లో ఆరోగ్యం ఇచ్చినాను, ఎంతో ప్రేమించి నీ వలకు చేపలు తెప్పించి నీ జోబులో డబ్బులు తెప్పించినాను, ఎంతో ప్రేమించి నేను నిన్ను ఎన్నో విధాలుగా చూసినాను. నువ్వు పన్ను కట్టడానికి కూడా డబ్బు లేకపోతే నేను పన్ను కూడా ఇచ్చి నువ్వు ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండా చూసినాను. పేతురు, ఇదిగో నువ్వు మలుకు చెవి తెగ నరికినప్పుడు నేను పట్టుకుని వెళ్ళాలి, నేను కొట్టాలి, తిట్టాలి, నేను చంపాలి, కానీ నీకు బదులుగా నేను అప్పగించబడినాను, చనిపోయినాను, కానీ నన్ను వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయినావు. అయినా మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు ఇదిగో నా గొర్రె పిల్లలు మేపుతావా, నా గొర్రెలు కాస్తాను, గొర్రెలు మేపుతావని ప్రభు అతనికి పని అప్పగించినావు. నీ స్తోత్రాలు నాయన. మేము కూడా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా, ప్రభు సంఘ బాధ్యతలు పట్టించుకోకుండా, నాయన సమాజంలో ఎవరిని కూడా రక్షించకుండా తిరుగుతున్న మాతో ఈరోజు మాట్లాడుతున్నావు. ఇదిగో నీ ఇంటిని పట్టించుకొని పని చేయి, నీ సంఘాన్ని పట్టించుకొని పరిచర్య చేయి, సమాజంలో అనేకులను రక్షించమని చెప్తున్నావు. పేతురు ఆ పని చేసినాడు. నీ కొరకు చివరకు తలకిందులుగా సిలువబడి అసాక్షిపై కొన్ని వేల కొలది ఆత్మను సంపాదించి నీకు మహిమకరంగా జీవించినాడు. సూర్యుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నాయన అతని పేరు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దీవించబడతారు. కనుక మేమందరం కూడా తండ్రి పేతురు వలె అనేకులకు ఆశీర్వాదకం ఉండడానికి సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి మన మీ కుటుంబాన్ని దీవించునుగాక. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి వాక్యం వినండి. అంతవరకు దేవుని దీవించునుగాక. మీరు దీవించబడినట్లయితే
మమ్మల్ని కూడా ప్రేమించి ఒక ఫోన్ కాల్ చేయండి. ప్రభువు సన్నిధిలో మనందరం కలిసి సంతోషిద్దాం, దేవుని మహిమ చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.